2019లో జగన్ కూడా ఈవీఎంలతో గెలిచాడా? ఈవీఎంల టాపిక్ ఎప్పుడొచ్చినా సరే తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు చెప్పేదొక్కటే, 2019లో జగన్ కూడా ఈవీఎంలతో గెలిచాడారా? 2019లో జగన్ ఈవీఎంలతో గెలిచాడో, జగన్ బలంతో గెలిచాడో అనేది చిన్న పిల్లాడికి కూడా తెలుసు. అయినా నిద్రపోయేవాడినైతే లేపొచ్చు గాని నటించేవాడిని లేపడం దేనికి? నేనైతే అలా నటించేవాడిని ఎప్పుడు నిద్ర లేపను. దుప్పటి కప్పి మరి పడుకోనైనా అంటూ శాశ్వతంగా నిద్ర పుచ్చుతా. 2024 ఎన్నికల్లో 164 సీట్లతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభంజనం సృష్టిస్తే దాని గురించి ఎవ్వడూ మాట్లాడుకోలా. కేవలం జగన్ ఎలా ఓడిపోయాడు, ఇంతలా మంచి చేస్తే అనే దాని గురించే ప్రజల్లో ఎక్కువ డిస్కషన్ జరిగింది. జగన్ ఓడిపోవడం ఎవ్వరూ ఊహించలా. కేవలం 11 సీట్లకే పరిమితం అవ్వడం రాజకీయాలు తెలిసిన ప్రతి ఒక్కడిని ఆశ్చర్యానికి గురి చేసింది. 2024 ఎన్నికల్లో జగన్ ఓటమి కూటమి గెలుపు కంటే చాలా బలమైనది. ఒక్కడినే ముగ్గురు కలిసి ఓడించారనే కాదు, ప్రజలకు అవసరం ఉన్నదానికంటే అధికంగా మేలు చేస్తే వాళ్లకు దాని విలువ ఎలా తెలుస్తుంది? అందుకే 2024 ఎన్నికల్లో జగన్ ఓడిపోవడం వల్లనే జనానికి జగన్ విలువ, ఆ జగన్నాథుడి విలువ చాలా బాగా తెలిసి వచ్చింది. లేదంటే బటన్ నొక్కగానే నేరుగా అకౌంట్లోకి వచ్చి డబ్బులు పడుతుంటే ఏ ఆఫీసు చుట్టూ, ఏ నాయకుడి చుట్టూ కాళ్ళరిగేలా తిరగకుండా ఇంట్లో కాళ్ళ మీద కాలేసుకుని కూర్చున్న పనులు జరిగిపోతూ ఉంటే ప్రజలకు దాని విలువ ఎలా తెలుస్తుంది? తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈవీఎంలతో గెలిచిందా లేదా ప్రజల ఓట్లతో గెలిచిందా అంటే తెలుగుదేశం వాళ్ళే చెబుతారు, మేము ఇండైరెక్ట్ గా ఈవీఎంలతోనే గెలిచామని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికలకు ముందే ఈవీఎంలను చాలా ఈజీగా హ్యాక్ చేయొచ్చని ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పడమే కాదు, డైరెక్ట్ గా ఈవీఎంలను తెచ్చి హ్యాక్ కూడా చేశారు తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు. అన్నిటికంటే ముఖ్యంగా చంద్రబాబు ఎక్కడైనా ఎప్పుడైనా మేము ఈవీఎంలతో గెలవలేదు, జనాల ఓట్లతోనే గెలిచామని ఎక్కడైనా కనీసం చెప్పాడా? చెప్పలేదుగా. ఎందుకంటే ఆయన ఈవీఎంలతోనే గెలిచాడు కాబట్టి. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచినట్లు 2019లో జగన్ ఈవీఎంలతో గెలవలేదు. అలా గెలిచే ఉంటే 2024 ఎన్నికల్లో ఎందుకని ఓడిపోతాడు? జగన్ అనుకున్నట్లుగానే 175కి 175 సీట్లు గెలిచుండేవాడు. 11కి ఎందుకు పడిపోతాడు? సింపుల్ లాజిక్. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు కలవడం వల్లనే జగన్ ఓడిపోయాడని. 2024 ఎన్నికల్లోనే కాదు, 2014 ఎన్నికల్లో కూడా వీళ్ళు ముగ్గురు కలిసే వచ్చారు, ప్రభుత్వాన్ని ఏర్పాటు కూడా చేశారు. కానీ ఆనాడు ఎవరు కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈవీఎంలతో గెలిచిందని ఎందుకని చెప్పలేదు? మరి ఇప్పుడే ఎందుకు ఇలా చెబుతున్నారు? ఈవీఎంల స్కామ్ ఒక్క ఆంధ్రాలోనే కాదబ్బా, తెలంగాణలో, ఒరిస్సాలో, హర్యానాలో, మహారాష్ట్రలో, బీహార్లో, బెంగాల్లో కూడా జరిగింది. దేశంలో 2G స్కామ్, అర్షద్ మెహతా స్కామ్లే పెద్ద స్కామ్లు అనుకుంటారు. కానీ వాటన్నిటికంటే పెద్ద స్కామ్ ఏంటో తెలుసా? 2024 ఎన్నికలే ఇండియాస్ ద బిగ్గెస్ట్ స్కామ్. తెలుగుదేశం, జనసేన, బీజేపీ వీళ్ళ ముగ్గురు ఒకవేళ విడివిడిగా వచ్చి ఉంటే జగన్ గెలుచుండేవాడే కదా అంటే గెలిచేవాడు కాదు. ఎందుకంటే ఈవీఎంల స్కామ్ జరిగితే ముగ్గురు కలిసి వచ్చినా లేదా విడివిడిగా వచ్చినా వాళ్లకు కావాల్సిన వాళ్లే గెలుస్తారు తప్ప మిగిలిన వాళ్ళు ఎలా గెలుస్తారు? 2014లో చంద్రబాబు గెలిచినప్పుడు జగన్ ఓడిపోయాడు. కానీ అప్పుడు చంద్రబాబు గెలవడానికి కారణం ఏంటో నీకు తెలుసా? రుణమాఫీ అనే హామీని ఇవ్వకపోవడం అని అందరూ చెబుతారు. కానీ దానికంటే ముఖ్యమైన కారణం ఏంటో నీకు తెలుసా? జగన్ కి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండడం వల్లనే. జగన్ ని మీరు ఏ విషయాల్లోనే తీసుకోండి, జగన్ ఒక మామూలు వ్యక్తిలా కనిపించడు. జగన్ కి అతి నిజాయితీ, అతి మంచితనం చాలా ఎక్కువ. అందుకే జగన్ ఎక్కువగా కష్టాల పాలవుతూ ఉంటాడు. మొహమాటం కూడా చాలా ఎక్కువే. ఇప్పుడైనా తాను ఆ అతి నిజాయితీ, అతి మంచితనం నుంచి బయటపడాలని కోరుకుంటున్నాను. జీవితంలో ఎవరైనా గుర్తు పెట్టుకోండి, అతి ఎప్పుడు ప్రమాదకరమే. అది ఏ విషయంలో అయినా సరే. అతిగా దేవుణ్ణి పూజించకూడదు, అతిగా ఎవరిని ప్రేమించకూడదు. జీవితంలో ఏ విషయంలో కూడా అతిగా ఉండకూడదు. అప్పుడే జీవితం కొంచెమన్నా ప్రశాంతంగా సాగుతుంది. లేదంటే ఇబ్బంది పడాల్సిందే. 2014లో జగన్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఇక ఎలాగో వచ్చేది మనమే అని 60 లక్షల మంది రైతులను ప్రభావితం చేసే రుణమాఫీ హామీని జగన్ ప్రకటించలేదు. 2014లోనే బీజేపీ మొట్టమొదట జగన్ దగ్గరికి వస్తే జగన్ మోడీతో పొత్తు పెట్టుకోలేదు. ఆ తర్వాత అంది వచ్చిన అవకాశాన్ని తెలుగుదేశం చాణక్యుడు చంద్రబాబు అందిపుచ్చుకున్నాడు. ఒకవైపు బీజేపీని పట్టుకుని మరోవైపు కాపు సామాజిక వర్గాన్ని, యువతలో ఉండే భావోద్వేగాలని చాలా బాగా వాడుకోవడానికి పవన్ కళ్యాణ్ తో జనసేన పార్టీని
పెట్టించాడు. వ్యూహాలు నిర్మించడంలో జగన్ ఫెయిల్ అవ్వడం, ఎన్నికల్లో ఎలాగో మనమే కదా గెలిచేదని డబ్బుల్ని సరిగా పంచకపోవడం వలన 2014లో జగన్ ఓడిపోయి తెలుగుదేశం పార్టీ గెలిచింది. కానీ 2024లో జగన్ ఓడిపోవడానికి కారణం మాత్రం ఒక్కటే, అది ముగ్గురు కలవడం వలన కాదు, ఈవీఎంలతో మోసపోతానని జగన్ అధికారంలో ఉండి కూడా తెలుసుకోలేకపోవడం. మరి 2019లో జగన్ గెలవడానికి కారణమేంటో నీకు తెలుసా? ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టార్గెట్ మిస్ అవ్వకూడదు. అందుకే ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తలను ఎన్నికలకు 2 ఏళ్ల ముందుగానే నియమించుకోవడం. మీడియాలో, సోషల్ మీడియాలో బలం లేకపోయినా సరే ప్రజల్లో ఈసారి వచ్చేది జగనే అని తన పాదయాత్ర ద్వారా ప్రతి ఒక్క హృదయంలో నమ్మకం కల్పించడం. నవరత్నాల హామీలతో ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, నవరత్నాలతో పాటు గర్భంలో పడిన ప్రతి శిశువు నుంచి చనిపోయిన తర్వాత జరిగే కార్యం వరకు జగన్ జనానికి ఆకాశంలో వర్షంలా హామీల వర్షాన్ని కురిపించాడు. ఢిల్లీలో విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు చక్రం తిప్పడం, ఎన్నికల్లో చివరిగా ఒక్క ఛాన్స్ ఇవ్వమంటూ ప్రజల్ని కోరడం. మరి చంద్రబాబు ఓడిపోవడానికి కారణం జగన్ ని తేలికగా తీసుకోవడం. జగన్ కి నా అంత అనుభవం లేనే లేదు. జగన్ ని ఆల్రెడీ వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత నా యొక్క వ్యూహ ప్రతి వ్యూహాలతో జైలుకు పంపాను. సమైక్యాంధ్ర అంటూ జగన్ ఉద్యమం చేస్తే తెలంగాణలో జగన్ పార్టీని మూసుకునేలా చేశాను. నేను మాత్రం రాష్ట్రాన్ని 2 ముక్కలు చేయాలని లెటర్ ఇచ్చినా సరే 2 కళ్ళ సిద్ధాంతంతో తెలంగాణలో కూడా నా ఉనికిని నిలబెట్టుకోగలిగాను అని ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండడం. నిజానికి అది ఆత్మవిశ్వాసం కానే కాదు. అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా కూడా అసలు రియాలిటీని మరచిపోయి అహంకారాన్ని ప్రదర్శిస్తారు. అధికారం అనే మత్తు అందరినీ అలానే తయారు చేస్తుంది. తీరా అధికారంలో నుంచి దిగిపోయిన తరువాత ప్రతి ఒక్కడికి అసలు తత్వం బోధపడుతుంది. 2019లో చంద్రబాబు ఓడిపోవడానికి మరో ముఖ్యమైన కారణం కాంగ్రెస్ కి దగ్గరై బీజేపీతో తన బంధాన్ని తెంచుకోవడం, తనకున్న మీడియా బలంతో తిమ్మిని బమ్మిని చేస్తాననుకోవడం, ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీనే ముద్దు అంటూ యూటర్న్లు తీసుకోవడం, తన పరిపాలనతో ప్రజల్లో, ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో వచ్చిన వ్యతిరేకతను తెలుసుకోలేకపోవడం. ఇలాంటి కారణాల వల్ల 2014లో చంద్రబాబు ఓడిపోవలసి వచ్చింది. అందుకే జగన్ 151 సీట్లతో ప్రభంజనం సృష్టించాడు. 2019లో లాగానే 2029లో కూడా జగన్ తెలుగుదేశాన్ని దెబ్బ కొట్టేలా వ్యూహాలు అమలు చేస్తే ఆంధ్రదేశానికి రాజై కూర్చుంటాడు.